हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बिल्डिंग कन्स्ट्रक्शन्स फ्रेंड्स वीडियो వచ్చేసరికి తక్కువ ల్యాండ్లు అంటే ఒక సెంటు స్థలంలో మనం ఒక డబుల్ స్టేర్ బిల్డింగ్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ప్రెజెంట్ 2025 లో మనకి ఎంత ఖర్చు అవుతుంది టోటల్ గా తక్కువ బడ్జెట్ లో చేసుకుంటే ఏమేం మెటీరియల్ అనేది యూస్ చేసుకుంటే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది లేదు మనకి అన్ని గుడ్ క్వాలిటీ తోటి ఉండే మెటీరియల్ అనేది యూస్ చేసుకొని మంచి లగ్జరియస్ గా బిల్డింగ్ అనేది నిర్మించుకుంటే అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది బిల్డింగ్ మొత్తం మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది అదే దగ్గరుండి మనం కట్టించుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా అయితే తెలుసుకుందాం మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే అడిగారండి సింపుల్ గా ఒక సెంట్ స్థలంలో ఒక సింగిల్ బెడ్రూమ్ అలాగే ఒక హాల్ ఒక కిచెన్ అలాగే ఒక బాత్రూమ్ ఉండే విధంగా డబుల్ స్టేర్ కట్టుకునే పని అయితే సో ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం పూర్తిగా వీడియో అనేది చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా హౌస్ యొక్క సైజ్ గనుక మనం చూసుకున్నట్లయితే 18 అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి 24 అడుగులు పొడవుతోటి మనం ఒక హౌస్ ని నిర్మించుకోగలం అన్నమాట ఒక సెంటు స్థలంలో మనం ఈ విధంగా మనకి 18 × 24 432 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి రావడం జరుగుతుంది సో మనం ఇక్కడ రెండు అంతస్తులు అనేవి వేసుకుంటున్నాం కాబట్టి పైన కూడా మరొక 432 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది రెండు కలుపుకొని మనకి 864 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి వస్తుందన్నమాట సో ముందుగా మనం ఇంకా ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తామండి ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మన ల్యాండ్ అనేది క్లీనింగ్ అనేది చేయించుకొని ఆ ల్యాండ్లో మనం ఎలా కట్టుకోవాలనేది ఒక ప్లానింగ్ అనేది సిద్ధాంతిగాన్ని తెచ్చి ప్లానింగ్ అనేది తీసుకుంటాం అలాగే పార్లు పట్టించుకుంటాం సో వీటిలన్నిటికీ కలుపుకొని ఒక 2000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది చిన్న ఏరియా కాబట్టి దీని తర్వాత మనం బోర్ అనేది వేయించుకుంటామండి కొన్ని ఏరియాలో బోర్ అనేది వేయించుకోవాలంటే సుమారుగా 70 నుంచి 80 వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇటు ఆంధ్ర కొన్ని సముద్ర తీర ప్రాంతాలు ఇటువైపు ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఒక 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపే అయిపోతుంది బోరు ప్లస్ మోటార్ అన్ని కలిపి ఇక్కడ కొట్టుడు పంపులు అనేవి వస్తాయండి ఇలాంటి కొట్టుడు పంపులు వేయించుకున్నా సరే మీకు ఒక 20,000 రూపాయల లోపే వచ్చేస్తాయి అనమాట సో ఇలా ఏరియాని బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ బోర్ విషయంలో దీని తర్వాత మనకి ఏంటంటే ఇంకా హౌస్కి సంబంధించి మెటీరియల్ అనేది తెప్పించుకుంటామండి ఈ మెటీరియల్లో మనకి ప్రధానమైనది ఇసుక శాండ్ అనమాట ఈ శాండ్ రేట్ అనేది మొన్నటిదాకా తగ్గిందండి ఇప్పుడు కొంచెం పెరిగింది సో మనకి శాండ్ యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఒక యూనిట్కి 4,500 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ బాపట్ల ఏరియా మా ఏరియాలో వచ్చేసరికి మీ ఏరియాలో ఎంత తీసుకుంటే అంత రేట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి సుమారుగా మనకి 18 నుంచి 20 యూనిట్స్ వరకు కూడా మనకి ఇసుక శాండ్ అనేది పడుతుంది అనమాట సో 20 యూనిట్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 4,500 రూపాయల చొప్పున 90,000 రూపాయల దాకా మీకు శాండ్కి ఖర్చు అనేది అవుతుంది నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చి టోటల్గా మనకి మొత్తం హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి 400 సిమెంట్ బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట సో ఒక సిమెంట్ బ్యాగ్ ధర అనేది 350 రూపాయల చొప్పున మనం తీసుకున్నట్లయితే 1,40,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇక్కడ సిమెంట్ చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి బ్రాండ్స్ని బట్టి ఒక 5-10 రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా గమనించుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇటుకలు అనేవి అవసరం అవుతాయండి ఈ ఇటుకలు వచ్చేసరికి రెడ్ బ్రిక్స్ మనకి 20,000 ఇటుకల వరకు కూడా కావాల్సి వస్తాయి సో మనకి 20,000 అంటే ఒక బ్రిక్ ధర 10 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే 2 లక్షల రూపాయల దాకా ఓన్లీ రెడ్ బ్రిక్స్కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి ఇందులో 40 mm కాంక్రీట్ అనేది యూస్ చేసుకుంటాం 20 mm కాంక్రీట్ అనేది యూస్ చేసుకుంటాం ఈ రెండు కలుపుకొని మనకి సుమారుగా 10 యూనిట్స్ వరకు కూడా పడుతుంది 10 యూనిట్స్ అంటే ఒక యూనిట్ ధర అనేది 3,800 రూపాయల చొప్పున ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారండి ఆ విధంగా మనకి 38,000 రూపాయల దాకా కాంక్రీట్కి అగ్రిగేట్స్ ఉంటాయి కదా వీటికి మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్టీల్ వచ్చేసరికి మనం పిల్లర్స్ వేసుకుంటాం పిల్లర్స్లో స్టీల్ కావచ్చు అలాగే ప్లింత్ బీమ్స్లో స్టీల్ కావచ్చు అలాగే మనకి స్లాబ్లో యూస్ చేసుకునే స్టీల్ కావచ్చు మొత్తం 2 స్టీల్కి కలుపుకొని సుమారుగా మనకి 2 టన్నుల వరకు కూడా పడుతుంది అనమాట సో మనకి ప్రజెంట్ టన్ను వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి మీరు తీసుకునే బ్రాండ్ని బట్టే కాస్ట్ అనేది వేసుకోండి అనమాట సో మనకి 60,000 రూపాయల నుంచి ఉండే స్టీల్ ఉంది 80,000 రూపాయల్లో దొరికే స్టీల్ ఉంది ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మనకి స్టీల్ అనేది ఒక 80,000 రూపాయలు పెట్టే మనం తీసుకున్నట్లయితే సుమారుగా 2 టన్నులకి కలుపుకొని 1,60,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఇక అలాగే మనకి దర్వాజాలు కిటికీలు తలుపులు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దర్వాజాలు మెయిన్ డోర్ అనేది టేక్వుడ్లో తీసుకొని మిగతావన్నీ కూడా మనకి వేరే మెటీరియల్ అనేది ఉంటుంది ఇంపోర్టెడ్ వుడ్ కానీ లేకపోతే మనకి వేపవి కానీ మధ్యవి కానీ ఇలాంటివి ఉంటాయి ఆ టైప్లో తీసుకొని కిటికీల విషయానికి వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అనేవి యూస్ చేసుకొని అలాగే తలుపుల విషయానికి వచ్చేసరికి మెయిన్ డోర్ అనేది టేక్లో తీసుకొని 2 స్టేర్లకి మెయిన్ డోర్లు టేక్లో తీసుకుంటాం మిగతా డోర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్లష్ డోర్స్ కానీ డబ్ల్యూపీసీ డోర్స్ కానీ ఇలాంటివి తీసుకున్నట్లయితే టోటల్గా 1,80,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది లేదు మొత్తం వుడ్ యూస్ చేసుకుంటాం అనే పని అయితే మీకు కాస్ట్ అనేది ఇంచుమించుగా 2,50,000 రూపాయల పైనే ఖర్చు అనేది అవుతుంది అనమాట వాటికి పాలిష్లు ఉంటాయి అలాగే వాటిని పైన బొమ్మలు ఏమైనా కావాలంటే వాటిని చెక్కించుకోవాలి చాలా కాస్ట్ అనేది మీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం ఖర్చు అనేది తగ్గించి
మన ఇంటి నిర్మాణం అనేది చేసుకోవచ్చు. ఇక అలాగే దీనికి సంబంధించి మనకి కరెంటు సామాన్లకు కావచ్చు, ప్లంబింగ్ సామాన్లకు కావచ్చు, వర్క్ చేసినందుకు కావచ్చు, వీరందరికీ కలుపుకొని సుమారుగా 1,80,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది మీరు తీసుకునే మెటీరియల్ని బట్టి. సో వీటి తర్వాత మనం ఫాల్ సీలింగ్స్ అనేవి ఖచ్చితంగా చేయించుకుంటాం. ఫాల్ సీలింగ్కి సుమారుగా 30,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. కింద పైన 2 స్టేర్లకి టైల్స్ బాత్రూమ్స్లో యూజ్ చేసుకుంటాం, కిచెన్స్లో యూజ్ చేసుకుంటాం. అలాగే మనకి వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ 2 కూడా యూజ్ చేసుకుంటాం. వీటిలన్నిటికీ కలుపుకొని 1,10,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే పెయింటింగ్ వర్క్స్ అనేవి చేయించుకుంటాం. ఈ పెయింటింగ్స్ వర్క్లో మనకి ఏంటంటే వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టించుకొని సింపుల్ కలర్స్ అనేవి 2 స్టేర్లకి కూడా మనం వేసుకున్నట్లయితే సుమారుగా 1,20,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది పెయింట్ వర్క్స్కి సంబంధించి. అలాగే ఇందులో మనం ఒక సింపుల్గా ఉండే ఒక ఫ్రంట్లో ఒక గేట్ అనేది పెట్టించుకుంటామండి. ఈ గేట్కి కానీ అలాగే మనం ఏదైనా పైన మన బాల్కనీ ఏరియాలో కొంచెం గ్లాస్ రైలింగ్ ఇలాంటిది ఏదైనా చేయించుకున్నట్లయితే దానికి కానీ, అలాగే స్టెప్స్ దగ్గర వచ్చేసరికి మనకి జింకు పైపులు ఇలాంటివి యూజ్ చేసుకొని రైలింగ్ అనేది చేయించుకుంటాం. ఈ రైలింగ్ కానీ వీటిలన్నిటికీ కలుపుకొని 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మేస్త్రి గారికి అయ్యే అమౌంట్ అనమాట. మేస్త్రి గారు వచ్చేసరికి సుమారుగా 3,10,000 రూపాయల నుంచి 3,20,000 రూపాయల దాకా కాస్ట్ అనేది ఛార్జ్ అనేది చేస్తారనమాట. ఇందులో ఆయన సెంటరింగ్ వర్క్కి ఆయనే ఇచ్చుకుంటారు. అలాగే రాడ్ బిల్డింగ్ వర్క్ ఏదైతే ఉందో దీనికి వాళ్ళే ఇచ్చుకుంటారు అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి కాస్ట్ కొంచెం అటు ఇటుగా తీసుకోవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న ఏరియా కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే తీసుకుంటారనమాట. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఒక సెంటు స్థలంలో ఒక డబుల్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఈ 2025లో 16,70,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. ఇందులో మనం కబోర్డ్స్ అనేవి ఇంక్లూడ్ చేయలేదండి. కబోర్డ్స్ వచ్చేసరికి మనకి కింద ఒక బెడ్రూమ్, పైన ఒక బెడ్రూమ్ వస్తుంది కాబట్టి 2 బెడ్రూమ్స్, అలాగే మనకి కిచెన్లో వేసుకుంటాం, పైన కూడా వేసుకుంటాం కాబట్టి కబోర్డ్లన్నిటికీ కలుపుకొని సుమారుగా 2.5 లక్షల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంచుమించుగా మీకు 19 లక్షల రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం తక్కువ బడ్జెట్లో యూస్ చేసుకునే మెటీరియల్ పెట్టి తెచ్చుకొని చేసుకుంటేనే. ఇవన్నీ కాదు మేము మంచి టేక్ వుడ్ మెటీరియల్ అనేది యూస్ చేసుకుంటాం, అక్కడక్కడ గ్రానైట్ అనేది యూస్ చేసుకుంటాం, గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి అలాంటివి యూస్ చేసుకుంటాం, అలాగే క్లాస్ మనకి కలర్స్ అనేవి ఉంటాయి, మనకి రాయల్ ప్లేసు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, అలాంటివి యూస్ చేసుకుంటాం, వాల్ స్టిచ్చర్స్ యూస్ చేసుకుంటాం, బయట పక్క గ్లాసెస్ అనేవి వెలివేషన్లో యూస్ చేసుకుంటాం. ఇలా మనం పెంచుకునే కొద్దీ మన యొక్క ఖర్చు అనేది పెరుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సింపుల్గా మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే మనం ఇప్పుడు కట్టుకుంటే 19 లక్షల రూపాయల దాకా అయింది కదండి. అదే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఇంచుమించుగా మీకు 22 లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుందన్నమాట. ఇదే ఏరియాలో ఒక డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ అనేది మనకి కట్టించి తాళాలు వేసి మనకి ఇవ్వాలి అన్నట్లయితే. లేదు మీకు అన్ని వర్కుల గురించి తెలుసు, మేము దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకుంటాం, సైట్లో ఒకళ్ళు ఉండి చూసుకుంటాం, మాకు మెటీరియల్ తెప్పించుకోవడం పెద్ద విషయం కాదు, అంతా మాకు తెలుసు అనుకునే పని అయితే మీరు దగ్గరుండి మేస్త్రికి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి చేయించుకునే పని అయితే మీకు 19 లక్షల రూపాయల కన్నా తక్కువే అవుతుందన్నమాట బడ్జెట్ అనేది. సో ఈ విధంగా మనకి మెటీరియల్ కాంట్రాక్ట్కి అలాగే మనకి లేబర్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రేటే కాదండి, ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను మరొక వీడియోలో మీకు ఎలా చేసుకోవాలి అనేది వివరంగా తెలియజేస్తాను. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఆ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత అవగాహన కలిగించడానికి ఉపయోగపడతాయి అనమాట. సో తప్పకుండా వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి.